కార్గిల్ యుద్ధంలో అమరులైన వీర జవాన్లకు జోహార్లు అర్పించారు సిద్దిపేట అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి. కార్గిల్లో ప్రాణాలర్పించిన అమర జవాన్ల త్యాగాలు మరవలేనివన్నారు. కార్గిల్ విజయ్ దివాస్ పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కేంద్రంలో టస్మా ఆధ్వర్యంలో పట్టణంలోని బీజేఆర్ చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు స్కూల్ విద్యార్థులు, పోలీసులు విజయ్ దివాస్ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సర్కిల్లో అమర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. కార్గిల్ దివాస్ గురించి విద్యార్థులకు తెలియజేయడానికి ర్యాలీ నిర్వహించినట్టు డీసీపీ మల్లారెడ్డి తెలిపారు. Please come forward for a photo session. పట్టణంలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కార్గిల్లో మరణించినటువంటి అమరవీరులకు జోహార్లు తెలుపుతూ ర్యాలీని బీజేఆర్ చౌరస్తా నుండి ఓల్డ్ బస్ స్టాండ్ వరకు నిర్వహించడం జరిగింది. దీనిలో మా పోలీస్ శాఖ తరఫున సిపి అనురాధ మేడం ఆదేశానుసారం నేను ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున తెలుపుతున్నాము. 20 సంవత్సరాల క్రితం వీరోచితంగా పోరాడి దేశ రక్షణ కోసం, సమగ్రత కోసం ప్రాణాలర్పించినటువంటి అమరవీరులకు, జవాన్లకు పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక జోహార్లు తెలుపుతూ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలన్నీ కూడా దాదాపు 50 పాఠశాలల ప్రైవేట్ పాఠశాల విద్యార్థులంతా కూడా దేశభక్తిని పెంపొందిస్తూ కార్గిల్ విజయోత్సవ దివాస్ ర్యాలీని బీజేఆర్ చౌరస్తా నుండి గౌరవనీయులు సిద్దిపేట డీసీపీ మల్లారెడ్డి గారి చేత జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఆ పురవీధుల గుండా విద్యార్థులు, ఉపాధ్యాయులు, గౌరవనీయ కరస్పాండెంట్ మిత్రులు అంతా కలిసి పురవీధుల గుండా నినాదాలు చేస్తూ దేశభక్తిని పెంపొందిస్తూ ర్యాలీ కొనసాగించి ఉన్నాం. మరి ఈ ర్యాలీని చిన్ననాటి నుండే విద్యార్థులకు దేశభక్తి, సమాజం కోసం మరి ధర్మం కోసం ఇవన్నీ కూడా వారికి చిన్ననాటి నుండే నేర్పించాలనేటువంటి ఒక సంకల్పంతోని, సత్సంకల్పం, సదుద్దేశంతో మా ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు ముందు వరుసలో ఉండి కార్గిల్ అమరవీరులకు ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు సిద్దిపేట పట్టణంలో ప్రైవేట్ స్కూల్